న్యూస్ చూస్తున్నాం. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రే బెంగళూరులో డీకే శివకుమార్తో జగన్ సమావేశమైనట్లు సమాచారం అందింది అన్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిలను తప్పిస్తే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రతిపాదన ఆయన ముందుంచారని చెప్పారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూటమి వైపు చూస్తున్నారన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి గెలిచిన ఎమ్మెల్యేలపై నిర్ణయం ఉంటుందన్నారు. దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎవరు అరాచకం చేశారో, ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీల్లో చేర్చుకునే ఆలోచన లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అధిస్తాను. దిక్కులే అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి షర్మిలను తప్పించినట్లయితే వైసీపీని ఎన్డీఏ కూటమిలో కలిపేస్తాను అని జగన్ ఆలోచన ఆ విధంగా ఉంది అంటున్నారు. అసలు ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటి? కొద్దిసేపు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఒక సంచలనకరమైన కామెంట్స్ చేశారు. మొత్తం మీద ఎన్నికలు అయిన తర్వాత కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీకి చుక్కలు కనపడుతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా అన్నారు. దాంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలములు కోరుతున్నారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు పార్టీని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఒకవేళ షర్మిలను కనుక ఇచ్చి ఇంకా తప్పించి జగన్మోహన్ రెడ్డి కానీ ఇస్తే కనుక ఖచ్చితంగా పార్టీని అందులో విలీనం చేసే అవకాశం లేకపోలేదు అని చెప్పి నల్లమిల్లి చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కడ మాత్రమే మిగులుతాడు. మిగతా 10 మంది మాత్రం వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయే ఆలోచన. దాంతో పాటు బీజేపీలో కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో అరాచక శక్తులను రాణించే పరిస్థితి లేదు, అవినీతి పనులని రాణించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీల్లో వాళ్ళు తీసే అరాచకాలన్నీ కూటమికి తెలుసు, బీజేపీకి తెలుసు, జనసేన అని చెప్పి చాలా సంచలనం కామెంట్స్ ఇస్తారు. దాంతో పాటు వాళ్ళతో ఉన్న ఎంపీలు కూడా మొత్తం 9 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఒక అవినాష్ రెడ్డి తప్ప మిగతా ముగ్గురు కూడా పార్టీని విడిచిపెట్టే అవకాశం ఉందని చెప్పి నల్లమిల్లి ఆరోపించారు. ఏది ఏమైనా కానీ వైసీపీ అరాచకాలు ఒకటి. దాంతో పాటు 26 జిల్లాల్లో ఉన్న భవంతులు కూడా అక్రమ నిర్మాణాలు కట్టారు. ఇవన్నీ కూడా కనీసం ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకుని ఉంటే కనుక ప్రభుత్వం లీజుకి ఇచ్చేటువంటి ఒక చట్టం ఉంది, ఒక నిబంధన ఉంది. దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోయారని చెప్పి నల్లమిల్లి మాత్రం ఆరోపించబరుస్తుంది.